చేస్తాడు, ఆ లేవీయులందరినీ సమకూర్చి మీరు ఇలా పాటలు పాడండి, మీరు ఇలా వాయిద్యాలు వాయించండి, మీరు యాజకత్వం చేయండి అని చెప్పి లేవీయులు పిలిచి వాళ్ళకి ఉన్నటువంటి భాగాలను వాళ్ళకి ఇస్తూ మీరు పని చేయండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత వీళ్ళ మీదకి యుద్ధానికి జనాంగం వస్తుంది. ఈ జనాంగం వచ్చేటప్పుడు యెహోషాపాతు భయపడతాడు. ఏం చేస్తాడు యెహోషాపాతు? భయపడతాడు. వారి జనాంగం కూడా, యూదా జనాంగం మొత్తం కూడా భయపడుతూ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క మాట వాళ్ళ దగ్గర చేరుతుంది. మీరు అస్సలు భయపడద్దు, మీరేం చేయొద్దు, అసలు ఈ జనాంగం కోసం వీళ్ళు ఇలాగ వస్తున్నారు మన మీదకి, మరణం అయిపోతామేమో అన్న భయం మీలో ఉండొద్దు. ఎందుకని? మీరు ఎవరి యొద్ద ఉన్నారు? ఎవరు మీకు తోడుగా ఉన్నారు? యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ జనాంగం యుద్ధానికి రాబోతున్నారని యెహోషాపాతుకు తెలిసిందో ఆ క్షణమే తను ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. మొట్టమొదటిగా తను ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నువ్వు శక్తి